గురుభ్యో నమః. లగ్నం మరియు గత జన్మ కర్మల రహస్యం. చాలామందికి తమ లగ్నం పట్ల గర్వంగా ఉంటారు, కానీ వాస్తవానికి ఒక వ్యక్తికి ఒక నిర్దిష్ట లగ్నం లభించడం వెనుక వారి గత జన్మ ప్రారంధ కర్మలు ఉంటాయి. లగ్నం అనేది మన ఎంపిక కాదు, అది మన గత జన్మ తప్పుల ఆధారంగా మనకు కేటాయించబడిన శిక్ష లేదా బాధ్యత. లగ్నం నుండి కేవలం మన శారీరక రూపం మాత్రమే కాదు, అది మనం సమాజంలో ప్రవర్తించే విధానం మరియు మన మేధస్సు సూచిస్తుంది. 12వ ఇల్లు కర్మల నిధి. జ్యోతిష చక్రం ప్రయాణం మొదటి ఇంటి నుండి ప్రారంభమై 12వ ఇంటితో ముగుస్తుంది. మనిషి మరణించినప్పుడు అతడు నిద్రిస్తున్నట్టు కనిపిస్తాడు కాబట్టి అందుకే 12వ ఇంటిని నిద్రాస్థానంగా మరియు గత జన్మల కర్మల నిల్వగదిగా పరిగణిస్తారు. చిత్రగుప్తుడు మన గత జన్మల లెక్క చూడడానికి కేవలం 12వ ఇంటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడు. ఈ ఇంటిలో రాశి మరియు గ్రహాల స్థితిని బట్టి మనం ప్రస్తుత లగ్నాన్ని నిర్ణయించబడుతుంది. గ్రహాల ప్రభావం. 12వ ఇంట్లో గ్రహాలు లేకపోతే ఆ వ్యక్తి కర్మల భారం తక్కువగా ఉందని, ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే కనుక ఆ వ్యక్తి భారమైన కర్మను మోస్తున్నాడని, వారికి జీవితంలో ఎక్కువ కౌన్సిలింగ్ అవసరమే సూచిస్తుంది. వృషభ లగ్నం. గత జన్మస్థితి. వృషభ లగ్నం పుట్టిన వారికి 12వ ఇల్లు మేషరాశి. దీని అర్థం గత జన్మలో వీరు తీవ్రమైన కోపం మరియు ఉద్దేశపూర్వ హింసకు పాల్పడి ఉండవచ్చని, మూర్ఖత్వం కలిగి ఉండి ఇతరుల ప్రాణాల పట్ల లేదా తమ సొంత ప్రాణం పట్ల గౌరవం లేకపోవడం వీరి ప్రధాన లక్షణం. వీరు అనాలోచితంగా ప్రవర్తించి ప్రమాదాలకు గురై మరణించి ఉండవచ్చు. ప్రస్తుత జన్మలో నేర్చుకోవాల్సిన పాఠం. వృషభ లగ్న జాతకులు ఈ జన్మలో ఇతరుల బాధల పట్ల సున్నితంగా ఉండడం నేర్చుకోవాలి. వీరు తమ ఆరోగ్యం పట్ల కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. విపరీతమైన ఆహారము, ధూమపానము లేదా మద్యపానానికి బానిసలే శరీరాన్ని పాడు చేసుకుంటారు. ప్రకృతి వీరికి ఇచ్చే సందేశం ఏంటంటే జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని విలువైనదిగా భావించడం ప్రారంభించాలి. వీరు తమలోని అనాలోచిత ప్రవర్తన మార్చుకోకపోతే కర్మల భారం పెరుగుతూనే ఉంటుంది. మిథున లగ్నం. గత జన్మలో మిథున లగ్న జాతకులకు 12వ ఇల్లు వృషభం అవుతుంది. గత జన్మలో వీరు దొంగతనం చేయడం, విపరీతమైన స్వార్థం కలిగి ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉండవచ్చు. తమ స్వప్రయోజనాల కోసం, ప్రమోషన్ లేదా ప్రఖ్యాతల కోసం వీరు ఇతరుల జీవితాలను నాశనం చేసి ఉండవచ్చు. వీరు గత జన్మలో చాలా ధనవంతులుగా ఉండి విపరీతమైన పిసినారితనం ప్రదర్శించి ఉండవచ్చు. ప్రస్తుత జన్మలు నేర్చుకోవాల్సిన పాఠం. ఈ జన్మలో వీరు ఎదుర్కొంటున్న ప్రధాన ఆర్థిక లావాదేవీలు మరియు బ్యాంక్ అకౌంట్ నిర్వహించడం. వీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. భౌతిక వస్తువులు మరియు డబ్బుపై అతీతమైన మమకారాన్ని వదిలేయడం నేర్చుకోవడం వీరి జీవితానికి పాఠం. డబ్బు మెదడులో కాకుండా జేబులో ఉండాలని, అవసరమైన వారికి లెక్కలు చూడకుండా దానం చేయడం ద్వారా వీరు శాంతిని పొందగలని సూచించారు. వీరు దేనికైనా తీవ్రంగా కోరుకుంటే అది లభించదు. ఎప్పుడైతే వదిలేయడం నేర్చుకుంటారో అప్పుడు విజయం తలుపు తడుతుంది. కర్కాటక లగ్నం. కమ్యూనికేషన్ దోషాలు. గత జన్మ స్థితి 12వ ఇల్లు మిథునం. కర్కాటక లగ్న జాతకులకు 12వ ఇల్లు మిథునం అవుతుంది. వీరు గత జన్మలో సంభాషణ శక్తిని దుర్వినియోగం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం, పుకార్లు పుట్టించడం, ఇతరుల ప్రతిష్టను దెబ్బతీయడం వంటి పనులు చేసి ఉండవచ్చు. తోబుట్టువులను, స్నేహితులను మరియు పొరుగువారిని తప్పుగా చూశారు. ప్రస్తుత జన్మలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ జన్మలో మీరు ఎదుటి వారిని తల్లి లాంటి ప్రేమను మరియు పోషణను ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ప్రతిఫలంగా వీరికి ఏమీ లభించదు. వీరు ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా అది అపార్థాలకు దారితీస్తుంది. గత జన్మలో వీరు గొప్ప మ్యానిపులేటర్లు కాబట్టి ఈ జన్మలో వీరిని అందరూ మ్యానిపులేటర్లుగా అనుమానిస్తారు. పరిహారం. కర్కాటక లగ్న జాతకులు తక్కువగా మాట్లాడడం మరియు పుకార్లకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఇతరుల నుండి సమాచారం సేకరించి దాన్ని వాడుకోవాలని బుద్ధిని వదిలేయాలి. నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే వీరు మోక్ష మార్గానికి దగ్గరవుతారు. సింహలగ్నం. కుటుంబ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం. గత జన్మ స్థితి 12వ ఇల్లు కర్కాటకం. సింహలగ్న జాతకులకు 12వ ఇల్లు కర్కాటకం అవుతుంది. గత జన్మలో వీరు కుటుంబం పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ముఖ్యంగా తల్లిని మరియు పిల్లల్ని చూసుకోలేదు. వారితో చాలా మొరటుగా ప్రవర్తించారు. ప్రస్తుత జన్మలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వీరు ఈ జన్మలో వృత్తిపరంగా ఎంత విజయవంతులైనా కుటుంబం నుండి లభించాల్సిన ప్రేమ మరియు శ్రద్ధ కోసం తప్పిస్తుంటారు.
వీరు ఎప్పుడుగా ఒంటరిగానే ఉంటారు. లోపల ఎంత బాధ ఉన్నా సూర్యుడిలాగా ఇతరుల కోసం మండుతూ వెలుగునివ్వడమే వీరి బాధ్యత. గత జన్మలో వీరు కుటుంబానికి ఇవ్వని గౌరవాన్ని మరియు పోషణను ఈ జన్మలో ప్రతిఫలం ఆశించకుండా తిరిగి ఇవ్వాలి. కలియుగంలో సింహలగ్నం అనేది ఒక రాజసం లాంటిదని అనుకుంటారు, కానీ వాస్తవానికి అది తీవ్రమైన ఒంటరితనాన్ని బహుమతిగా ఇస్తుంది. కన్యాలగ్నం నిరంతర సేవ ధర్మం. గత జన్మస్థితి కన్యాలగ్న జాతకులకు 12వ వేలు సింహరాశి అవుతుంది. గత జన్మలో వీరు ఇతరులను నియంత్రించాలని ప్రయత్నించారు మరియు స్వార్థంగా ఉండేవారు. ధర్మాన్ని పాటించకపోవడం మరియు కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం చేశారు. ఇతరులు వీరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు విలువ ఇవ్వలేదు. ప్రస్తుత జన్మలో నేర్చుకోవాల్సిన పాఠం. ఈ జన్మలో కన్యాలగ్న జాతకులు తమ జీవితాంతం ఇతరులకు సేవ చేయవలసి ఉంటుంది. వీరి వ్యక్తిగత జీవితం శూన్యం అనిపించవచ్చు, ఎందుకంటే వీరి సమయం అంతా కుటుంబం మరియు పిల్లల బాధ్యతలకే సరిపోతుంది. ఈ మానసిక ఒత్తిడి మరియు ఆందోళన వల్ల వీరికి డయాబెటీస్ లేదా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ లగ్నాల వెనుకున్న రహస్యాలను అర్థం చేసుకోవడం వల్ల మనం తప్పులను సరిదిద్దుకోవచ్చు. జ్యోతిష్యం అనేది కేవలం అంచనా వేయడమే కాదు, మనలో ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందో గుర్తించి ఈ జన్మలో మళ్ళీ అదే తప్పులు చేయకుండా ఉండడం మరియు భక్తి మరియు సరైన ప్రవర్తన ద్వారా మాత్రమే ఈ కర్మల నుండి విముక్తి పొందగలం. తులాలగ్నం తులాలగ్న జాతకులకు 12వ వేలు కన్యారాశి అవుతుంది. గత జన్మ కర్మ. గత జన్మలో వీరు ఇతరులను విపరీతంగా విమర్శించడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం మరియు తప్పుడు వైఖరి కలిగి ఉండడం. ప్రస్తుత శిక్ష. ఈ జన్మలో వీరు ఇతరుల నుండి విపరీతమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో న్యాయం జరగడం లేదని వీరు భావిస్తారు. పరిహారం. ఇతరులను మరియు మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపివేయాలి. ధనం ఎక్కువగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం నేర్చుకోవాలి. శివ సాధన మరియు ధ్యానం వీరికి గొప్ప శాంతిని ఇస్తాయి. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్న జాతకులకు 12వ వేలు తులారాశి అవుతుంది. గత జన్మలో వీరు ఇతరుల బలహీనతలను తమ స్వలాభం కోసం వాడుకున్నారు. ముఖ్యంగా ఇతరుల వివాహ జీవితాలను నాశనం చేయడం ద్వారా లేదా భాగస్వామ్యంలో అపనమ్మకం ఉండేట్టు చేసి ఉండవచ్చు. ప్రస్తుత శిక్ష. వీరు ఎంత నిజాయితీగా ఉన్నా లోకం వీరిని అర్థం చేసుకోదు. వీరి మాట ఎప్పుడూ అపార్థాలకు దారితీస్తుంది. పరిహారం. శుక్రవారం నాడు ఉపవాసం ఉండడం వీరికి తప్పనిసరి. దేవి సాధన మరియు శివమహాపురాణం చదవడం ద్వారా వీరి పట్ల ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ధనులగ్నం. వీరికి 12వ వేలు వృశ్చిక రాశి అవుతుంది. గత జన్మ కర్మ. గత జన్మలో వీరు అత్యంత రహస్యంగా ఉండేవారు. తమ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోలేదు. ప్రస్తుత బాధ్యత. ఈ జన్మలో వీరు ఇతరులను నిరంతరం ప్రేరేపించాలి మరియు ఉత్సాహపరచాలి. వీరు తమను తాము స్వయంగా మోటివేట్ చేసుకునే రకాలు. పరిహారం. జీవితంలో చిన్న చిన్న విషయాల్లో రాజీపడడం నేర్చుకోవాలి. ఇతరులకు ఆకస్మిక షాకులు ఇవ్వకూడదు. మకర లగ్నం. వీరికి 12వ వేలు ధనురాశి అవుతుంది. గత జన్మ కర్మ. గత జన్మలో వీరు కేవలం ఆధ్యాత్మిక మరియు తాత్విక విషయాలతో మునిగిపోయి తమ కుటుంబ బాధ్యతలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుత సంఘర్షణ. ఈ జన్మలో వీరి ఆధ్యాత్మికత మరియు భౌతికవాదం మధ్య నిరంతరం కొట్టుమిట్టాడుతుంటారు. పాఠం. కుటుంబానికి సేవ చేయడం నిజమైన ఆధ్యాత్మికత అని గుర్తించాలి. ఆశ్రమాలలో సేవ చేసే ముందు ఇంట్లో తన తల్లిదండ్రుల అవసరాలు తీర్చాలి. పనే దైవం అనే సూత్రాన్ని వీరు పాటించాలి. కుంభలగ్నం. వీరికి 12వ వేలు మకర రాశి అవుతుంది. గత జన్మలో వీరు అత్యంత ఆశావహులుగా ఉండేవారు. తమ లక్ష్యాల కోసం ఇతరులకు ఎంతో దుఃఖం కలిగించారు. ప్రస్తుత పరిస్థితి. ఈ జన్మలో వీరికి లోకం వీరిని వాడేసుకొని వదిలేస్తుంది. వీరు ఎవరిని అభివృద్ధి చేస్తారో వారే వీరికి తిరిగి ద్రోహం చేస్తారు. సలహా. జీవితంలో ఎవరైనా ద్రోహం చేసినా మీ ఆశయాలు వదిలిపెట్టకండి. విలాసవంతమైన జీవితం కోసం ప్రయత్నించండి మరియు ఒంటరిగా నడవడం నేర్చుకోండి. మీన లగ్నం. వీరికి 12వ ఇల్లు కుంభరాశి అవుతుంది. గత జన్మ కర్మ. గత జన్మలో వీరు ఇతరులను మోసం చేశారు మరియు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. ఇతరులకు సేవ చేయాల్సి రావచ్చు. వీరు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో సరిగ్గా నిర్ణయించుకోలేరు. హెచ్చరిక. మీన జాతక లగ్నకులకు డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాదు. వీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరులను మోసం చేయకూడదు. మేషలగ్నం. వీరికి 12వ ఇల్లు మీనరాశి అవుతుంది.
వీరు గత జన్మలో వీరు ఇతరులను తీవ్ర మానసిక వేదనను కలిగించారు మరియు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదు. ప్రస్తుత పరిస్థితి వీరు పైకి కఠినంగా కనిపించిన లోపల తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తుంటారు. ఇతరులకు సేవ చేయడం తప్పనిసరి. పరిహారం: ప్రతిరోజు పెరుగుతో స్నానం చేయండి. గొప్ప ఉపశమనం లభిస్తుంది. శివరూపాల రక్షణ: మన కర్మల నుండి విముక్తి పొందడానికి శివుని 5 రూపాలు సహాయపడతాయి. అఘోర శివుడు నలుపు శక్తులు మరియు చెడు దృష్టి నుంచి కాపాడుతాడు. తత్పురుష శివుడు మరణం తర్వాత ఆత్మను ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళడానికి సహాయపడతాడు. సద్యోజాత శివుడు సృష్టికారకుడు. వామజాత శివుడు సంబంధాలను కాపాడుకునే సహాయం చేస్తాడు. ఈశాన్య శివుడు మన అత్యంత పవిత్రులుగా మారుస్తాడు. ముగింపుగా మన లగ్నం వారు 12 మనం గతంలో చేసిన పనులకు ప్రతిరూపాలు. మన ప్రారంభ కర్మ అర్థం చేసుకొని భగవంతుని శరణు వేడితే, ముఖ్యంగా హనుమంతుని ప్రార్థన, కర్మబంధాల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.